రాష్ట్రంలో అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఇలా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ప్రైవేటు మరియు ప్రభుత్వ కార్పొరేట్ విద్యా సంస్థల్ని బంద్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయలను ఫీజు బకాయిలను, స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్లను పెండింగ్లో పెట్టింది. అనేక ఇబ్బందులు ఎదుర్పడ్డాయి. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, ఇప్పటి వరకు విద్యా సంస్థలలో మౌలిక వసతులను కల్పించకపోవడం, ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేయడం, ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణలో 1-2 మినహా తప్పితే అన్ని ఎంఈఓ పోస్టులు ఇన్ఛార్జీల మీద నడుస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఎంఈఓ పోస్టుకు 2-3 మండలాలు ఇన్ఛార్జ్ ఇస్తూ ఉన్నారు. డిఓలు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కానీ అది ఎలాంటి ఉపయోగం లేనట్టుగా మూలకపడి ఉన్నది. సరైన మౌలిక వసతులు లేక ప్రభుత్వ స్కూళ్ళల్లో స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటే, ఒకవైపు గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళను బలోపేతం చేయక, అది శాతగాక ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టి 200 కోట్లు, 2500 కోట్లు అని చెప్పేసి ఈరోజు ఉర్రూతలుగుతూ ఉన్నావు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఊర్లో ఉన్నటువంటి పాఠశాలలు మూతపడటమే కదా నీ ఉద్దేశం. ఇది గమనించాలి. నీ వెనుక ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ మాటలు నమ్మి నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టయితే నీ ప్రభుత్వం కూలిపోక తప్పదు. కేసీఆర్ చేసినటువంటి నియంత పాలననే నువ్వు కొనసాగిస్తున్నావు అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈరోజు బంద్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు విషయం తెలుసుకొని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను రిలీజ్ చేయాలి, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి, ఎక్కడైతే టీచర్స్ అవసరం ఉన్నారో అక్కడ టీచర్లను భర్తీ చేయాలి, ఈరోజు మౌలిక వసతులను కల్పించాలి, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రులను నియమించాలి, ఫీజుల నియంత్రణ, చిన్న ప్రైవేట్ స్కూళ్ళ నుంచి పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు ఇలా లక్షల ఫీజులను దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బంద్తో జరిగినటువంటి కార్యక్రమం రేపటి నాడు అసెంబ్లీ సమావేశాలను కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క కానీ, ఇంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ, సీనియర్ నాయకులు మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కానీ మీరు అసెంబ్లీలో ప్రస్తావించకపోతే రాజీనామా చేసేసుకొని పక్క కూర్చొని కానీ విద్యార్థుల సమస్యలు పట్టించుకోకపోతే మీ ఇళ్లను కూడా ముట్టడి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు జక్రంపల్లి మండల వ్యాప్తంగా పీడీఎస్ బంద్ నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పీడీఎస్యు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జక్రంపల్లి మండల కేంద్రంలో పాఠశాలను బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను, రియంబర్స్మెంట్లను, బకాయిలను విడుదల చేయకపోవడం, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులను భర్తీ చేయకపోవడం, ఒక్కొక్క ఎంఈఓకు 3-4 మండలాలను ఇన్ఛార్జ్ ఇవ్వడం, డిఓ పోస్టులను భర్తీ చేయకపోవడం, ఇలా అనేక అంశాలపైన ఉన్నది. ఇవన్నీ డిమాండ్లతోటి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినాం. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను, కేసీఆర్ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులను, కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన విధానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. ఇప్పటి వరకు కూడా టీచర్ పోస్టులు భర్తీ కాలేవు. మౌలిక వసతులు లేక ప్రభుత్వ స్కూళ్ళు కూలిపోయే స్థితిలో ఉంటే, పిల్లలు భయపడి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేరుతూ ఉంటే, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎల్కేజీ పిల్లలకు 30,000 నుంచి 10th వరకు పిల్లలకు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక ఫీజుల